ఓకే. ఓకే సార్. నా పేరు సురేష్ కుమార్ అండి. నేను ఒక త్రాగుబోతుని. భగవంతుడి దయ, ఈ మిత్రులందరి సహకారం, ప్రోగ్రాము, నా స్పాన్సర్ వీళ్ళందరి సహాయంతో ఈ రోజు తాగలేదండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆన్లైన్ గ్రూప్ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. నా అనుభవాన్ని చెప్పంటున్నారండి. సో నా అనుభవం క్లుప్తంగా వివరిస్తాను. చాలా మర్చిపోతాను, చాలా గుర్తుంటాయి, అన్ని వివరించలేదు కానీ మెయిన్ పాయింట్లు అన్ని వివరిస్తానండి. నా పేరు సురేష్ కుమార్ అండి. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. సో ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలో పుట్టాను. మా ఫాదర్ మదర్ కూడా ఒక మంచి కుటుంబంలో నుంచి వచ్చారు వాళ్ళు కూడా. సో అటువంటి దంపతులకి నేను పుట్టడం జరిగింది, పెద్ద కుమారుడుగా. సో బాల్యం అనేది నాకు తెలిసినప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ నాకు తెలిసిన తర్వాత భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో నేను అలా బ్రతకలేదండి. చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి కన్నింగ్ మెంటాలిటీ. నా ఆలోచన విధానం కూడా చాలా చండాలంగా ఉండేది. దీనికి తోడు ఏదో అన్నోన్ ఫియర్, ఏదో భయంతో ఉండేవాడిని. అది నాకు చిన్నతనం నుంచే ఉందండి. అన్నోన్ ఫియర్, ఏదో తెలియని భయం. ఈ భయంతో చిన్న చిన్న అబద్ధాలు స్టార్ట్ చేయడం, మాట్లాడడం ప్రారంభించారు. మా ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు, ఇంత చిన్న వయసులో ఇన్ని అబద్ధాలు ఎట్లా ఆడుతున్నావురా నువ్వు అని చెప్పి మా అమ్మ మొత్తుకునేది. అది నాకు తెలియకుండానే స్వతహాగా నా గుణంలో వచ్చింది అబద్ధం ఆడడం. అంటే నిజం చెప్తే ఏమవుతుందో అన్న భయంతో నేను అబద్ధం చెప్పేస్తుండేవాడిని, చిన్న చిన్న అబద్ధాలు. ఆ చిన్న చిన్న అబద్ధాలు ఎక్కడ బయటపడిపోతాయని భయంతో ఆ అబద్ధాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పెద్ద అబద్ధం ఆడేవాడు. అంటే నా జీవితంలో ఏ రోజు కూడా ప్రశాంతత లేదండి. నేను నేను ఇప్పుడు ఇది ఆల్కహాల్ అలవాటు. ఆల్కహాల్ అనేది 17, 18 లో వచ్చింది కానీ ఈ ఆల్కహాల్ లేకముందు నుంచి కూడా నా జీవితంలో ప్రశాంతత లేదు. ఏదో అలజడి, ఏదో ఆందోళన, ఏదో కాంప్లికేటెడ్ చేసుకునేవాడిని. నా జీవితాన్ని నేనే కాంప్లికేటెడ్ చేసేసుకునేవాడిని. పైగా అస్సలు డిసిప్లిన్ లేదు. డిసిప్లిన్ అస్సలు అస్సలు లేదు నా దగ్గర. చక్కగా స్కూల్కి వెళ్ళి పాఠాలు చదువుకుందాము అనే జ్ఞానం కానీ, ఆ చిన్నప్పటి నుంచే చదువు మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. ఈ ఇతర కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ వాటిల్లో కొంచెం ఎక్కువ పాల్గొనేవాడిని కానీ చదువు మీద అంటే ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు. సరే అట్లా జరుగుతుంది, ఆ, నడుస్తుంది. కానీ ఏదో గజిబిజి గందరగోళం ఎప్పుడూ నన్ను ఆవహించి ఉండేది. దానికి తోడు అబద్ధాలు. అట్లా నా బాల్యం గడిచిపోయింది. 10th క్లాస్కి వచ్చిన తర్వాత కొంచెం యుక్త వయసులోకి వచ్చాను. ఊహలు, ఊహా జీవితం, రంగురంగుల కలల జీవితం. అంటే నాకు వాస్తవ జీవితంలో బ్రతకడానికి ఇష్టం లేదు. ఎంతసేపు ఏంటంటే ఊహా జీవితంలో, ఆ, భ్రమల జీవితంలో, కలల జీవితంలో బ్రతకడం నాకు చాలా ఇష్టం. ఆ భ్రమలో కళల్లోనే ఉండేవాడిని. సో భ్రమలు, కళలు, ఊహలు, గోల్స్ అందరికీ ఉంటాయండి. యుక్త వయసులో ఉన్న యువకులందరికీ కూడా సహజం అయి ఉంటాం, సహజం ఉంటాయి. కానీ
ఇది విచిత్రం అండి నాది. విచిత్రమైన, అంటే ఒక స్థిరం ఉండేది కాదు. లైఫ్ లో ఒక స్థిరం ఉండేది కాదు. కర్తవ్యం సినిమా చూస్తేనేమో ఐపీఎస్ అయిపోవాలనుకున్నామండి. ఎర్ర సైన్యం సినిమా చూస్తేనేమో నక్సలైట్ లోకి వెళ్ళిపోవాలనుకున్నామండి. చిరంజీవి సినిమా గ్యాంగ్ లీడర్ చూస్తేనేమో డాన్సర్ అయిపోవాలనుకున్నామండి. కమల్ హాసన్ సినిమా ఒకటి వచ్చిందండి. డాన్స్ వేస్తాడు బాగా అందులో. ఆ ఆ సినిమా చూసి, సాగర సంగమం సినిమా చూసి నేను భరతనాట్య కళాకారుడిని అయిపోవాలనుకున్నాను. ఇట్లాగా నా నిర్ణయాల్లో ఒక స్థిరమైన నిర్ణయం ఉండేది కాదండి. ఏ పని చేసినా సగం పనే. ఏ పని చేసినా ఫుల్ గా చేసేవాడిని కాదు. అది 10 రోజులు 15 రోజులు ఒక సినిమాకి వెళ్ళొస్తే ఆ సినిమా గురించే నేను 15 రోజులు 10 రోజులు ఆలోచిస్తుండేవాడిని. ఆ సినిమాలో చేసిన డాన్సులు, ఆ హీరోయిజం. ఒక టైంలో విజయవాడకి పెద్ద గోండాని అయిపోవాలనుకున్నానండి. ఇట్లాగా ఒక ఒక స్టాండర్డ్ స్థిరమైన బుద్ధి లేనితనం అప్పటి నుంచే ఉంది నా దగ్గర. సో చదువు చదువు సాకనాగిపోయింది, చదువు అడిగి ఎక్కింది. ఇంట్లో వాళ్ళు కూడా. ఇంకోటి ఏంటంటే, నేను ఇంట్లో వాళ్ళ మాట ఏనాడు వినలేని పరిస్థితి. విన్నట్టు నటిస్తాను కానీ నేను వినని స్వభావం. డినైల్ ప్యాటర్న్ ఉంది నా దగ్గర. వాస్తవాన్ని అంగీకరించలేని మనస్తత్వం. నేను ఈ వాస్తవాన్ని అంగీకరించలేను. సో అమ్మ మాట నాన్న మాట వినేవాడిని కాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేవాడిని. నా ఇష్టం వచ్చిన పనులు చేసేవాడిని. ఇంట్లో బడిత పూజ చేసేవాళ్ళు. అమ్మ మాత్రం బాగా కొట్టేది. నేను 10th క్లాస్ వచ్చే వరకు బాధడమే నా పని. 10th అయిపోయిన తర్వాత ఇంక మా అమ్మని తిరిగి నేను కొట్టడం ప్రారంభించాను. తిరగబడిపోయే తత్వం వచ్చింది 10th అయిపోయిన తర్వాత. సో అట్లా నా జీవితం అండి. చిన్నప్పటి నుంచి కూడా ఒక దిశ, ఒక నిర్దేశం, ఒక మార్గం, ఒక గోల్, ఒక లక్ష్యం, ఒక జీవితం ఏమీ లేవండి. అంటే నేను ఒక అసాధారణమైన మనిషినని నాకు అప్పుడు తెలియదు. ఐ అబ్నార్మల్ పర్సన్. నేను ఒక సాధారణ వ్యక్తిని కాదు. ఈ విషయం నాకు అప్పుడు తెలియదు. సో ఆ రకంగా జీవితం వెళ్ళిపోయింది. యుక్త వయసులోకి వచ్చిన తర్వాత విపరీతమైన సెక్స్ కోరికలు. ఆ ఎలాంటి సెక్స్ కోరికలు అంటే, ఆ అది ఏంటో, ఏదో చెయ్యాలనే తపన, ఏదో చూడాలనే తపన, ఏదో కావాలనే తపన. ఆ అన్ని పెరిగిపోయినాయి నాలో. అలా పెరిగిపోయినాయి. ఓర్చుకోలేని తనం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడా. నాకు నచ్చిన అమ్మాయి ఎవరితో మాట్లాడితే తట్టుకోలేకపోయేవాడు. ఈర్ష్యపడిపోయేవాడు. అట్లాగే ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా నాలో అప్పటి నుంచే విపరీతంగా ఉన్నాయండి. సో నేను ఒక గోల్డ్ షాప్ లో జాయిన్ అయ్యాను. గోల్డ్ షాప్ లో జాయిన్ అయిన తర్వాత అక్కడ భగవంతుడు మరి తాగుబోతులకు అవకాశాలు ఎక్కువ ఇస్తాడు అంటారు. విపరీతమైన డబ్బును చూడడం జరిగిందండి చిన్న వయసులోనే. విపరీతమైన డబ్బును చూడడం. ఆ రోజుల్లో గ్రాము 300, 280 రూపాయలు ఉంటే ఒక గ్రామ్ రేటు. నా సంపాదన రోజుకి 500, 400 అలా ఉండేదండి. విపరీతమైన డబ్బులు చూడడం. శాలరీ మాత్రం 250 రూపాయలే, కానీ పై డబ్బులు బాగా వచ్చాయి. ఈ డబ్బులు చూసిందల్లా నాలో అహంకారం పెరిగిపోవటం, గర్వం పెరిగిపోవటం, స్నేహితులు చేరటం. చాలా మంది నా ఫ్రెండ్ బలవంతంగా తాగిచ్చాడు, నా ఫ్రెండ్స్ తాగిచ్చారు, నేను అని అంటుంటారు. కానీ నా వరకు నేనైతే చాలా కోరుకుండేదండి. ఎందుకంటే మందు త్రాగాలనే తపన నాకు టీనేజ్ లోనే స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే, మా ఏరియాలో మందు తాగి వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చూస్తే భయపడే జనం,
వాళ్ళని చూస్తే పారిపోయే ఆడోళ్ళు, వాళ్ళని చూస్తే పారిపోయే పిల్లలు. ఆహా! తాగితే ఎవడైనా భయపడతాడా మనకి అని ఒక 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 తత్వం నాటుకుపోయింది నాలో. మరి అవకాశం అయితే కుదరలేదు గానీ తర్వాత ఒక బీరుతో స్టార్ట్ చేశానండి. ఒక బీర్ అప్పుడు ఆ రోజే 'రుద్రనేత్ర' సినిమా రిలీజ్ నాకు బాగా గుర్తు. 'రుద్రనేత్ర' సినిమా రిలీజు. ఆ సినిమాకెళ్ళి ఫ్రెండ్స్ అందరం బ్లూ ఫాక్స్ పార్క్ వెళ్ళాం. బ్లూ ఫాక్స్ పార్క్ వెళ్ళిన తర్వాత ఆ తాగాం. దాని రుచి నచ్చలేదు కానీ దాని ప్రభావం చాలా బాగా నచ్చిందండి నాకు. చాలా బాగా అంటే చాలా బాగా. ఎందుకంటే నా మనస్తత్వానికి సూట్ అయిపోయింది. కరెక్ట్ గా సూట్ అయిపోయింది. నేను ఏదైతే ఊహల్లో ఉన్నానో, భ్రమల్లో ఉంటానో, కలల్లో ఉంటానో, వీటన్నిటికీ నాకు అది నన్ను అలా విహరింప చేసింది. నేనే ఒక హీరో లాగా, నేనే ఒక గ్యాంగ్ లీడర్ లాగా, నేనే పెద్ద ఇది లాగా ఊహల్లో బతకడానికి బాగా ఇష్టపడ్డా. సో ఆ రకంగా ఆల్కహాల్ కి నేను ఇష్టపడ్డాను. దానికి ఇష్టపడ్డాను. ఆ ఫీలింగ్ ఇష్టపడ్డాను. ఆ ఫీలింగ్ అంటే ఆ అది మీకు బాగా తెలుసుద్ది. మామూలుగా త్రాగే వాళ్ళకి బాగా తెలుసుద్ది. దాని రుచి నచ్చలేదు కానీ నా ఫీలింగ్ బాగా ఇష్టపడ్డాను. సరే, సాధ్యమైనంత వరకు దీన్ని ఆస్వాదిద్దాం. మంచి ఇది దొరికింది అని నాకు అప్పుడే అనిపించింది. సో అలాగా ఎప్పుడో వీకెండ్ లోనో ఏదో గుర్తున్నప్పుడు ఏదో తాగటం, అందరితో కలిసి తాగటం. ఈ రకంగా 80 నాకు సుమారుగా 89 లో స్టార్ట్ అయిందండి. 94కి వచ్చే వరకు నేను పెద్దగా మందుతో ఇబ్బంది పడలేదు. నా వ్యక్తిత్వంతో ఇబ్బంది పడ్డాను కానీ ఆల్కహాల్ తో నేనే ఇబ్బంది పడలేదు. సో 94 నుంచి ప్రొబిషన్ స్టార్ట్ అయింది. ఆ ప్రొబిషన్ స్టార్ట్ అయినప్పుడు సాధారణంగా మా ఫ్రెండ్స్ ఎవరు కనబడటం లేదు నాకు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారా ఏంట్రా అంటే, ఇట్లా పలానా తాడేపల్లి వెళ్తున్నారా, అక్కడ ఫుల్ బాటిల్ 400 అంట, అందరు షేర్ చేసుకుని తాగుతారంటే, మరి నన్ను కూడా పిలవచ్చు కదరా, నేను కూడా వస్తానుగా అంటే, నువ్వు రావు, వస్తే రా వాళ్ళ నుంచి అంటే వెళ్ళాను నేను వాళ్ళతో పాటు. వెళ్ళిన తర్వాత ఇక ఆ రోజు నుంచి ఇక 94 నుంచి ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు తాడేపల్లి వెళ్దామా, ఎప్పుడు ఫుల్ బాటిల్ తీసుకుందామా, ఎప్పుడు తాగుదామా అని ఇదే ఆలోచన. 94 నుంచి దాదాపు 96 వరకు కూడా ఆ దాదాపు రోజు రోజు తాగాల్సిందే. ఈవినింగ్ ఈవినింగ్ ఓన్లీ నైట్ టైం, పగలు అలవాటు లేదు, పగలు రాలేదు. కానీ పొద్దున్న నుంచి కూడా ఎప్పుడు సాయంత్రం అవుద్దా, ఎప్పుడు తాగుదామా అనే ఆలోచనలే ఉండేవి. అంటే తాగుడు గురించి ఆలోచనలే ఉండేవి. 97 వచ్చేసరికి ప్రొబేషన్ తీసేశారు. ప్రొబేషన్ తీసిన తర్వాత ఇక విచ్చలవిడి అయిపోయిందండి. విచ్చలవిడి అంటే మామూలు విచ్చలవిడి కాదు. అదేదో పండగలాగా నాకు ఏదో ఇంకా ఎప్పుడు దొరకంది దొరికినట్టు ఇంటికి వెళ్ళడం మానేశాను. దాదాపు ఫ్రెండ్స్ తో లాడ్జి తీసుకోవడం, డబ్బులు కరువు లేదు, ఫ్రెండ్స్ తో లాడ్జి తీసుకోవడం, లాడ్జిలో ఉండటం, ఆ వ్యభిచారం, తాగుడు, ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి బాగా. ఇక 97 లో నుంచి 97 లో మధ్యాహ్నం పూట కూడా త్రాగడం ప్రారంభించాను. ఇక ఇంటికి వెళ్ళట్లేదు. మా ఇంట్లో మా నాన్నగారు ఏంటంటే ఆ వీడికి పెళ్లి చేస్తే బాగుపడతాడని ఒక ప్రపోజల్ తీసుకురావటం. ఆ దాదాపు నా గురించి తెలిసిన ఎవరు నాకు పిల్లనివ్వలేదు. అప్పటికే నేనేంటో అందరికీ ఇది తెలిసిపోయింది. సొంత మేనమావనే నాకు పిల్లనివ్వలేదు. మా అమ్మాయిని బావిలోకి తాడి కట్టి బావిలో పడేస్తాను కానీ మీ అబ్బాయికి మాత్రం పిల్లనివ్వనమ్మా, మేనమావలే పిల్లనివ్వలేదు. అది నా పరిస్థితి. ఎందుకంటే నా గురించి నాకు తెలియదు. బట్ నా గురించి నా బంధువుల్లో, నా స్నేహితుల్లో అందరికీ తెలిసిపోయిందండి. సో మా ఫాదర్ ఏంటంటే బయట సంబంధాలు చూడడం ప్రారంభించాడు. ఒక సంబంధం చూశాడు.
మా ఫాదర్తో నేను ఒకటే మాట చెప్పాను, నాన్నగారు నాకు ఈ మ్యారేజ్లు ఇవన్నీ వద్దు, నేను ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేను, నేను పెళ్లికి పనికిరాను. యాక్చువల్ గా నా మెంటాలిటీ బాధ్యతలకి, బంధాలకి, అనుబంధాలకి నాకు తెలియదు సార్. నిజంగా చెప్పాలంటే నాకు ఏ వ్యక్తితో సహజీవనం చేయటం చేత కాదు, నాకు అప్పుడే తెలుసు. ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, నాకు అప్పుడే తెలుసు. నా భార్యతో నాకు ఎలా ఉండాలో తెలియదు. నేను ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేను, ఆ బాధ్యతలు, ఆ బంధాలు. ఇక భార్య అంటే నా గుండెల మీద కుంపటే, ఇంకా ఆమె కాపాడతా, నేను కాపాడతా కూర్చోవాలి. ఆమెకి మంచి చెడు అన్నం పుణ్యం అన్ని చూసుకోవాలి. ఎన్ని నాకు తలకాయ నొప్పి, నాకు వద్దని చెప్పేసా మా నాన్నగారు. నేను పెళ్లికి పనికిరానని చెప్పేసాను. లేదు లేదు, నేను ఉన్నాను కదా, నీకు పెళ్లి చేసుకోకపోతే ఎలాగా, నేను నీ ఫ్యూచర్ ఏంటి, మేము ఎంతకాలం ఉంటాం, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి. ఇక ఏంటంటే ఇక మా వాళ్ళు కూడా కొంతమంది చేసుకోరా, మరి మ్యారేజ్ చేసుకుంటే బాగుపడుతుంది అంటే మా నాన్నగారి ఉద్దేశం ఏంటంటే, ఈడు ఇప్పుడు ఇంటికి రావట్లేదు సరిగా, పెళ్లి చేస్తే ఈడు మారతాడు, భార్య కొంగు పట్టుకొని తిరుగుతాడు, భార్య కొంగు పట్టుకొని తిరుగుతాడు అనే ఉద్దేశం ఆయనది. నా ఉద్దేశం వేరు. సార్ నా ఉద్దేశం చెప్పాను, క్లియర్ గా చెప్పాను నా ఉద్దేశాన్ని. కానీ నా మాట వినలేదు ఆ రోజున. నేను వద్దని చెప్పాను, పెళ్లి వద్దంటే నాకు వద్దని చెప్పాను. వినలేదు. సరే, ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూశారు, తీసుకెళ్లారు. అయిష్టంగానే పెళ్లి చూపులకి వెళ్ళాను. పెళ్లి చూపులకి వెళ్తే అక్కడ ఏంటంటే ఆ అమ్మాయి బాగా నచ్చింది నాకు, వద్దనలేకపోయాను, కాదనలేకపోయాను. కాదనలేక మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ అయిపోయింది. ఒక నెల 15 రోజులు మాత్రం మస్తు యాక్టింగ్ చేసిన బెల్లం దగ్గర. ఈ నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత నాకు స్వరూపం చూసేసింది ఆ అమ్మాయి. స్వరూపం చూసేసింది. అమ్మ, ఏంట్రా బాబు ఇది, ఇది ఎట్లాంటి రా బాబు, ఇంత తాగుబోతా నాయన బాబు, బాబు అని గుండెలు బాధ చేసుకున్నారు. ఇక 98 నుంచి 2000 వరకు భార్య పట్ల అసంతృప్తి. భార్య పట్ల నాకు భార్య అంటే ఎఫెక్షన్ లేదు. ఆ నాకేదో అసంతృప్తి. ఆ ఎప్పుడు భార్యతో గడిపేవాడిని కాదు. ఎంతసేపు దోస్తానా అని బయటికి వెళ్ళి ఆ దోస్తులతో గడిపొచ్చేవాడిని. మా నాన్న వచ్చేవాడు రోడ్డు మీదకి. అరే, నైట్ 1 గంట అవుతుంది, 2 అవుతుంది, ఈ టైంలో దోస్తానా ఏంట్రా, నీ భార్య ఉంది నీకోసం ఎదురు చూస్తుందిరా. ఏంట్రా అంటే, "హే, నువ్వు వద్దంటే పెళ్లి చేసావు, నాకు ఇవన్నీ వద్దని చెప్పాను నీకు, నువ్వు అనవసరంగా పెళ్లి చేసావు నాకు, నువ్వు వెళ్ళి స్వామి, నువ్వు నాకు గుర్తుకు వచ్చావు" అని మా నాన్న గుడ్డలు బాదుకుంటాం. మా ఆవిడ ఎదురు చూడడం నా కోసం రాత్రి 1 గంట వరకు. ఏంటంటే మా నాన్న తలకాయ పట్టుకున్నాడు, అమ్మ వీడు వద్దన్నాడు, అనవసరంగా పెళ్లి చేశాను నేను, అయ్యా నేను అమ్మాయి అనవసరంగా గొంతుకొచ్చాను రా బాబు. 99 ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టింది. ఏందిరా నాకు ఆడపిల్ల పుట్టిందని మళ్ళీ అదొక పరేషాన్. ఈ అమ్మ, ఈ ఆడపిల్ల ఎలా పెంచాలి, ఎలా చదివించాలి, ఏంటి. ఈలోపు ఏంటంటే నా ఆర్థిక పరిస్థితి ఆ, దిగజారిపోతుంది, నా మానసిక పరిస్థితి దిగజారిపోతుంది, నా ఆధ్యాత్మిక పరిస్థితి ఎప్పుడు బ్రేక్ డౌన్ అండి. ఆధ్యాత్మిక పరిస్థితి నా చిన్నప్పటి నుంచి నేను ఏలోకి వచ్చే వరకు కూడా నా ఆధ్యాత్మిక పరిస్థితి, ఆ ఆధ్యాత్మిక అధోగతి, ఆధ్యాత్మిక దివాళా కోరుతనం అంటారు, అది ఎప్పుడు ఉంది, అది ఎప్పుడు నడుస్తూనే ఉంది. అది స్పిరిచువల్ బ్యాంక్రప్సీ నడుస్తూనే ఉంది అది. ఇంకా మానసికంగా నేను దిగజారిపోతున్నాను. నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. సరే, 2000 లో మా ఫాదరు, మా మదరు, వీళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. ఆ రోజు మా ఫాదరు మా ఆవిడని పిలిచి మా ఆవిడతో మాట్లాడుతున్నారు. అమ్మా, నేను జీవితంలో ఏదన్నా తప్పు చేశానంటే మా అబ్బాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయడమే, నన్ను క్షమించమ్మా. పెళ్లి చేస్తే మారతాడు అనుకున్నాను, నువ్వు నన్ను చూసిన ప్రతిసారి మావయ్య నా గొంతు కోసావు మావయ్య, నా గొంతు కోసావు మావయ్య అని అన్నట్టే ఉంది నాకు, నన్ను క్షమించమ్మా అని మా ఆవిడ కాళ్ళ మీద పడిపోయాడు ఆయన. ఆ రోజు రాత్రే మా ఫాదర్ మరణించారు, చనిపోయారు హార్ట్ అటాక్ తో.
కేవలం నా మీద దిగులుతోనే. మా ఫాదర్ చనిపోతున్న తర్వాత నేను చాలా అభద్రతా భావానికి గురైపోయాను. అంటే ఇంకెవరు నాకు అంటే నేను యాక్చువల్గా నాది డిపెండెన్సివ్ పర్సనాలిటీ. మా ఫాదర్ మీద ఆధారపడిపోయి బతికేసాను చానాళ్ళు అండి, చచ్చే వరకు కూడా. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో నాలో ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఇప్పుడు నేను ఎలా బతకాలి, మా ఫాదర్ లేరు, నా పరిస్థితి ఏంటి, నేనేంటి, ఏంటి, ఇది ఈ ఆలోచనలు తట్టుకోలేక మా ఫాదర్ చనిపోయిన రోజు నుంచి 11 రోజుల వరకు దాదాపు బ్లాక్అవుట్ లో ఉన్నానండి. బ్లాక్అవుట్ అంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఈ 11 రోజులు ఏం జరిగిందో తెలియదు. మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను ఎక్కడ శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత నైట్ 3 గంటల వరకు శ్మశానంలోనే పడుకొని ఉన్నాను. ఆ చితి అంటించాం, శ్మశానంలో పడుకున్నాను. ఫుల్గా తాగేస్తున్నాను. ఆ ఆ తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అంత గందరగోళంగా ఉంది ఇల్లంతా. ఏం లేదండి, మా బాధ, మా చుట్టాలు వచ్చారు, వాళ్ళ బాధ. నాకేం బాధ లేదు, నేను తాగి ఉన్నాను అంతే. ఈ 11 రోజులు కూడా అసలు ఏడుపు లేదు, నా మొహంలో ఏమీ లేదు. తాగుతున్నాను. వరుసగా 11 రోజులు తాగాను. తర్వాత 11వ రోజు ఉదయాన్నే మామూలుగా కార్యక్రమం చేస్తారు. ఆ బొట్టు తీసే కార్యక్రమం చేస్తారు. ఆ కార్యక్రమం లేపి చూపించారు మమ్మల్ని. ఒక్కసారిగా ఫుల్ పడి ఎమోషన్. అప్పటిదాకా నా ఎమోషన్స్ చచ్చిపోయిన సంగతి నాకు తెలియదు. మై ఎమోషన్స్ ఆర్ ఎవ్రీథింగ్ డెడ్. మమ్మల్ని చూడగానే ఒకసారి ఎమోషన్ దానికి వచ్చి ఓ ఏడుస్తున్నాను. ఏడుస్తానని ఇక 2000 నుంచి 2001 వరకు విపరీతంగా త్రాగుడు. 20 రోజులు త్రాగటం, హాస్పిటల్కి వెళ్ళటం, డే అండ్ నైట్ త్రాగటం, హాస్పిటల్కి వెళ్ళటం, సిరలు పెట్టించుకోవటం, మళ్ళీ ఇంటికి రావటం, ఇంట్లో వాళ్ళు ఆ, కొద్దిగా పప్పు కూర, మటన్ గిటన్ చికెన్, మంచి బలమైన కూరలు, కొబ్బరి బాండలు అవి పెట్టడం. మళ్ళీ 5 రోజులు 6 రోజులు ఇంట్లో పడుకోవటం, మళ్ళీ 5 రోజు 6 రోజు మళ్ళీ మళ్ళీ బార్కి వెళ్ళి ఫుల్గా మళ్ళీ ఒక 2 రోజులు తాగటం. ఏ పరిస్థితి అయిపోయింది. ఏంటంటే పూర్తిగా ఇక చచ్చిపోతాడు ఈడు అనుకున్నారు. చచ్చిపోతాడు ఈడు. ఇక మా అమ్మని విపరీతమైన టార్చర్, భయంకరంగా మా అమ్మ మీద చేయి చేసుకోవటం, మా అమ్మని చుట్టు పట్టుకొని కొట్టడం, మా అమ్మని కొట్టడం, భార్యని కొట్టడం, పిల్లని కొట్టడం. ఈ- అంటే దాదాపు నా మానసిక పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. మెంటల్ పిచ్చోడి అయిపోయాను. నేను పిచ్చోడి అయిపోయిన సంగతి ఊరంతా తెలిసిపోయింది. నా వీధిలో, నా పేటలో అందరికీ తెలిసిపోయింది నేను పిచ్చోడి అయిపోయిన సంగతి. పిచ్చోడి అయిపోయిన సంగతి నాకే తెలియదు. ఆ పిచ్చోడి అయిపోయాను. ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. నాకే అర్థం కావట్లేదు. దానికి తోడు భయంకరమైన ఎల్యూషన్స్ వస్తున్నాయి. భ్రమలు, భ్రాంతులు, ఏదో దెయ్యాలు కనబడుతున్నట్టు, భూతాలు కనబడుతున్నట్టు, కిటికీలోంచి ఎవడో తొంగి చూస్తున్నట్టు, కిటికీ నన్ను ఎవడో చంపుతున్నట్టు, నాకు కోసం పోలీసులు వచ్చినట్టు, ఈ రకమైన టార్చర్ అన్నమాట. భయంకరమైన మానసిక టార్చర్. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితి. మా అమ్మగారికి మా అమ్మగారికి బీపీ రేజ్ అయిపోయి ఆమెకి పక్షవాతం వచ్చి ఆమె హాస్పిటల్ పడింది. ఎప్పుడైతే ఆమె హాస్పిటల్ పడిపోయిందో ఇంక నా భార్య కూడా, బాబు నీకు నమస్కారం, ఆయన పిచ్చోడితో మేము కాపురం చేయలేము బాబు అని చెప్పి ఆమె. ఎప్పుడైతే మొత్తం సర్దేసుకున్నారో నా జీవితం రోడ్ల పాలైపోయింది. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. కనీసం నా మీద జాలి చూపించే ఉడుకులు లేరు. బంధువుల్లో గాని, స్నేహితుల్లో గాని కనీసం నా మీద జాలి చూపించి అయ్యో పాపం అనే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అంత కప్పు చేశాను జీవితాన్ని అంత కప్పు చేశాను. ఇక ఒక జత 2 జతల బట్టలు వేసుకొని పిచ్చోడ్లా తిరుగుతున్నాను. సింగరాయకొండ, ఒంగోలు, కావలి, నెల్లూరు. ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలియదు. ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలియదు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా మానసిక పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. పిచ్చోడిని అయిపోయాను. కాలికి చెప్పులు లేవు. ఆ, వెళ్ళిపోతున్నాను. ఏదైనా హోటల్లో పని చేసుకోవటం, వాళ్ళు 50 100 ఇస్తే అవి తాగేయటం.
వాళ్ళేమో అక్కడ ఏదో పని చేయడం, వాళ్ళు శుభ్రంగా కొట్టడం, ఈ రకమైన పరిస్థితి అండి. ఒళ్ళంతా దెబ్బలు. ఆ, ఒకడైతే కాలెర కొట్టేశాడు. మొహం మొహం నిండా ఘాట్లు, దెబ్బలు. ఎవరు కొడుతున్నారో తెలియదు, ఎవరు ఏమంటున్నారో తెలియదు. ఎక్కడ పడుకుంటానో అర్థం కాదు, ఏం తింటున్నానో అర్థం కాదు, ఏం చేస్తానో అర్థం కాదు. ఇక అయిపోయింది. చావు అంచుల వరకు వచ్చాను, చావు అంచుల వరకు వచ్చాను, దాదాపు చావు అంచుల వరకు వచ్చాను. నాకు అనిపించింది, ఇక తిరుపతిలో ఉంటే చచ్చిపోతాను రా బాబు, నేను చచ్చిపోతాను అని చెప్పేసి విజయవాడ విజయవాడ వచ్చి, విజయవాడలో రైల్వే స్టేషన్ లో అంటే విజయవాడ రైల్వే స్టేషన్ లో పడిపోయా, ఓపిక లేక. అక్కడ వాళ్ళు అంబులెన్స్ కి ఫోన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. వాళ్ళు సెలైన్ ఈ టాబ్లెట్లు అవి పెట్టి కొంచెం ఓపిక 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 వచ్చేలా చేశారు. హాస్పిటల్లో 5 రోజులు కూడా నాకు ఆ ఇల్యూషన్స్, విడ్రాయల్ సిండ్రోమ్స్ వచ్చేసినాయి. భయం 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 భయం, ఏదో తెలియని భయం. చెట్టు ఇంకా చూస్తే భయం, పెద్ద గాలి వస్తే భయం, కిటికీలు తప్పుడైతే భయం, పక్కన పక్కన పెద్ద అరుపరిస్తే భయం, ఎవరైనా చచ్చిపోతే భయం. పక్కన హాస్పిటల్ ఎవరో ఒకరు డెడ్ బాడీ వచ్చేది, ఓ నిండుతుండేవాళ్ళు, వాళ్ళని చూస్తే వణుకొచ్చేది, భయం వచ్చేది. బిక్కు 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 కాలం గడిపారు. మరి నరకం, నరకం అంటే ఏంటో, నరకం అంటారండి. ఇదేదో పైన యముడు నరకం నూనెలో ఇస్తాడు, సూదులతో గుచ్చుతాడు, అది గుచ్చుతాడు, ఇది గుచ్చుతాడు అంటారు. ఆ నరకం ఏంటి ఇక్కడ చూశాను నేను, ఆ మానసిక నరకం అనేది చూశాను. తర్వాత డాక్టర్ గారు 15 రోజుల తర్వాత, బాబు డిశ్చార్జ్ అయ్యి బాబు, నువ్వు బెడ్ వేరే వాళ్ళు కావాలి. డిశ్చార్జ్ అనగానే మళ్ళీ భయం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి, ఏంటి, నాకేం అర్థం కాని పరిస్థితి. బయటికి వచ్చాను, తెలిసిన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ డబ్బులు తీసుకున్నాను, మళ్ళీ మందు, మళ్ళీ మందు తాగు, మళ్ళీ మందు, మళ్ళీ మందు, మళ్ళీ మందు. ఏంటండి, మందుని భరించలేక నా ఆలోచన ఏంటంటే, ఎవరినైనా తలకాయ పగలు కొట్టేసి, ఎవరినైనా చంపేసి జైలుకి వెళ్ళిపోదాం, ఒక 2-3 ఏళ్ళు జైల్లో ఉందాం. 2-3 ఏళ్ళు జైల్లో ఉంటే వాళ్ళ టయానికి తిండి పెడతారు, చూసుకుంటారు. బయట ఉంటే నేను నేను ఉండలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఆల్కహాల్ని తాకుండా ఉండలేను, అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ని భరించలేను. రెండు ఆ, ఈ మానసిక ఉన్మాదం నా జీవితం మీద పెత్తనం చేసిందండి. ఒక మానసిక ఉన్మాదం నా జీవితం మీద పెత్తనం చేస్తుంది. నేను త్రాగాల వద్దనే నిర్ణయం కూడా నాకు లేదు. అది పరిస్థితి అన్నమాట. ఇక వెళ్ళిపోతుంది బండి, వెళ్ళిపోతుంది, తాగుడు తాగుడు తాగుడు. భగవంతుడా, నన్ను చంపేయి, నన్ను చంపేయి, నన్ను చంపేయి, నన్ను చంపేయి, లేకపోతే నాతో మందు మానిపించేయి, నాతో మందు మానిపించేయి. సరే, రైలు పట్టాలు తిరిగి రైలు పట్టాల కింద తలకాయ పెట్టి, ఈ అమ్మ అటు నుంచి పెద్ద ట్రైన్ ఓ సౌండ్ వేసుకుంటూ వచ్చేస్తుంది, పై పడిపోయి మళ్ళీ పారిపోయాను. కృష్ణానదిలో దూకుదామని కృష్ణానది చుట్టూ తిరుగుతున్నాను, కానీ ధైర్యం సరిపోవట్లేదు. ఉరేసుకుందాం అని చెప్పి ఇంట్లో ఫ్యాన్ కి చీర కట్టాను, కానీ ధైర్యం సరిపోవట్లేదు. నాకు ఊరికి ఏంటంటే, రాత్రి పిచ్చి కోటలు 4 తాగుతా, 5 తాగుతా, పొద్దున కల్లా నేను చచ్చిపోవాలి, పొద్దున కల్లా నా డెడ్ బాడీ బెడ్ మీద ఉండాలి. ఇదే నా కోరిక, ఇదే నా కోరిక. ఆ, ప్రతిరోజు భగవంతుడా, రేపు పొద్దున కల్లా నేను చచ్చిపోవాలి. ఇదిగో 4 కోటలు తాగుతున్నా, 5 కోటలు తాగుతున్నా, పొద్దున కల్లా నేను చచ్చిపో ఉండాలి. మళ్ళీ పొద్దున నన్ను లేపొద్దు, లేదా నా చేత మందు మానిపించే అని. ఈ రకంగా 2003లో మానసికంగా, శారీరకంగా అయితే ఆ మనిషి ఆ 48 కేజీలు, 47 కేజీలకు వచ్చాను. 80 కేజీలు ఉండే మనిషిని 47 కేజీలకు వచ్చాను. మానసికంగా అయితే పిచ్చోడిని అయిపోయాను. ఇంకా ఆధ్యాత్మికంగా అంటే ఇంక తెలియదే ఉంది, ఫుల్ బ్రేక్ డౌన్. ఆధ్యాత్మిక దివాళ, అన్ని చెడు ఆలోచనలు, చెడిపోయిన ఆలోచనలు, చెడు బుద్ధులు, వక్ర బుద్ధులు, మాయ బుద్ధులు, దరిద్రమైన ఆలోచనలు, ఒక్కటి కూడా మంచి ఆలోచన రావట్లేదు. ఆ టైంలో 2003 మే 13వ తారీఖు
ఆ మే 12 నైట్ ఫుల్గా తాగాను. ఫుల్గా తాగిన తర్వాత పొద్దున్నే చచ్చిపోవాలని పడుకుంది. మే 13 ఉదయం మళ్ళీ వెలికి వచ్చింది. అమ్మ నీ అమ్మ మళ్ళీ వెలికి వచ్చింది రా బాబు, చంపలేదురా బాబు అని. విపరీతమైన వణుకుడు. గుండె గుండె ఎక్కడ గుద్దలోంచి కింద బయటకు వచ్చేస్తారన్న భ్రాంతి. ఆ చెమటలు పట్టేసి నా గుండె సౌండ్ నాకే వినబడుతుండేది. దడ 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 అని. ఆ, ఆ టైంలో తెల్లవారుజామున 5:30 అయిందండి. జోబులో ఒక్క రూపాయి లేదు. ₹2, సారీ, ₹2 బిళ్ళ ఉంది జోబులో. నాకు ₹30 కావాలా. ₹30 ఎవరినన్నా అడుగుదాం అని చెప్పి ఇంట్లోంచి బయటికి వెళ్ళాను. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కనపట్లేదు. సరే, మా ఇంటి ఎదురుగుండా ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉంటుంది. అక్కడ కొత్త పేపర్ చదువుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అతని దగ్గరికి వెళ్ళి ₹30 అడిగి తీసుకుందాం అని వెళ్ళిపోయాను. అతని దగ్గరికి అడుగుదామా వద్దా, అడుగుదామా వద్దా అని ఆయన చూస్తా ఉన్నాను. ఆయన ఏమనుకుంటున్నాడంటే పేపర్ కోసం వచ్చాడేమో వీడని ఒక పేపర్ నాకు ఇచ్చాడు. మధ్యలో సిటీ పేపర్ ఒకటి ఉంటుందండి, చిన్నది సిటీ పేపర్ ఒకటి ఉంటుంది. ఆ సిటీ పేపర్ తీసి నాకు ఇచ్చాడు. చదువు పేపర్ కోసం వచ్చానేమోనండి. ఆ సిటీ పేపర్ చదువుతుంటే అందులో మీరు త్రాగుడు సమస్యతో బాధపడుతున్నారా, ఉచిత పరిష్కార మార్గం కలదు అని ఒక ఆర్టికల్ ఒకటి రాశారండి. ఆల్కహాలిక్స్ అనానిమస్ గురించి ఒక ఆర్టికల్ పడింది. అందులో 4 ఇంటర్వ్యూలు కూడా పడినాయి. నేను ఆల్కహాలిక్స్ అనానిమస్ వచ్చిన తర్వాత నేను మందు మానేసి ప్రశాంతంగా ఉన్నానని మా ఆయన చెప్తున్నారు నలుగురు. వాళ్ళ ముఖాల్లో అయితే కనపడట్లేదు, కానీ మనుషుల ముఖాలు కనపడట్లేదు, కానీ వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు ఆ పేపర్లోనే. ఆ ఆర్టికల్ ఆ రోజు గురువారం అండి, కరెక్ట్ గా గురువారం. ఆ గురువారం ఆ రోజు మాకు ఏంటంటే, ఆ రోజుల్లో మీటింగ్ మాకు గురువారం ఆదివారమే జరిగేది. గురువారం సాయంత్రం, ఆదివారం పొద్దున్న. మిగతా రోజుల్లో జరిగేది కాదు మీటింగ్. ఇప్పుడంటే డైలీ వచ్చేస్తున్నాయి కానీ మీటింగ్స్, అప్పుడు డైలీ ఉండేవి కాదండి మీటింగ్స్. 2003, 13. మరి ఏ శక్తి లాక్కెళ్ళిందో నాకు తెలియదండి. భగవంతుడే లాక్కెళ్ళాడు. అసలు నా టైంలో నాకు ఆ పేపర్ చూపించడం ఏంటి, నేను అది నమ్మటం ఏంటి, నేను దేన్ని నా నీడ నేనే నమ్మను. అసలు దేన్ని నమ్మని పరిస్థితి. అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేశానండి. స్వామిమాలు వేసాను, కారం పొడి ఇంజక్షన్లు వేసుకున్నాను, బసర మందులు తిన్నాను, తాయెత్తులు కడేసుకున్నాను, కడియాలు వేసుకున్నాను. ఇవన్నీ కూడా పని చేయలేదు. ఇది ఎంత బూటకం అని అనిపించలేదు నాకు. పని చేస్తుంది అని కూడా అనిపించలేదండి. అది లేచి ఆ సాయంత్రం 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను నేను అక్కడికి. ఎందుకంటే ఓ 15 మంది మిత్రులు ఉన్నారు. మిత్రమా హాస్పిటల్ నుంచి వచ్చావా అన్నారు. ఆ, హాస్పిటల్ నుంచి వచ్చావంటే లేదండి పొద్దున్న పేపర్లో చూసి వచ్చారన్నా. రా రా రా, లోపల రా, లోపల రా, లోపల. ఏంటి పరిస్థితి ఏంటమ్మా అంటే, ఇట్లా మందు తాగుతున్నాను సార్, మానాలని ఉన్నా మానలేకపోతున్నాను. ఏదైనా మందు ఇస్తే మందు టాబ్లెట్లు ఉంటే ఇవ్వండి సార్, వేసుకుంటాను సార్ నేను. ఏ, కూర్చోమ్మా, కూర్చో అని చెప్పిన తర్వాత షేరింగ్లు స్టార్ట్ అయినాయి. అంత సీనియర్, నా వయసే తక్కువ, 32 సంవత్సరాలు. అంత పెద్దోళ్ళు ఉన్నారు అక్కడ. ఆ, వాళ్ళ షేరింగ్లు విన్న తర్వాత నాకేంటో చెమటలు పట్టేసినట్టు అయిపోయి ఏదో ఒక రకమైన అంటే, బిల్ గారికి ఆధ్యాత్మిక అనుభవం హాస్పిటల్లో కలిగిందేమో, నాకు అదే ఆధ్యాత్మిక అనుభవం అంటాను అనుకుంటానండి నేను. ఏదో గాలి నా మీద వెళ్తున్నట్టు, ఏదో ఒళ్ళంతా చెమటలు పట్టేసి, అమ్మా, ఈ ప్రపంచంలో ఇంతవరకు నేను ఒక్కడిని ఇలాంటి అనుకున్నాను. నాలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారా అంటే, ఎదవలని ఏమనుకోబాకండి, అలా అనిపించింది నాకు. నాలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారా బాబు, ఏళ్లతో కలిసి ప్రయాణం చేస్తే నేను ఖచ్చితంగా బాగుండగలను అనే ఆశ, నమ్మకం నాకు ఆ రోజే దేవున్నే కలిగిందండి. దేవున్నే కలిగింది. ఆశ, నమ్మకం కలిగింది. కానీ ప్రోగ్రాము అయితే నాకు పని చేయలేదండి. అంటే పని చేయలేదంటే, నేను
నేను పని చేస్తే ప్రోగ్రాం పని చేస్తుంది. నేను పని చేయకుండా ప్రోగ్రాం పని చేయదు. కార్యాచరణ లేని విశ్వాసం మరణంతో సమానం అని క్లియర్ గా చెప్పేశారండి. సోబ్రిడ్ పైసలు, డబ్బులు మోసం చేసి సంపాదించుకోవచ్చు, దొంగతనం చేసి సంపాదించుకోవచ్చు, లేకపోతే దగా చేసి సంపాదించుకోవచ్చు, కష్టపడి సంపాదించుకోవచ్చు, తెలివితేటలతో సంపాదించుకోవచ్చు. కానీ సోబ్రైటీ మాత్రం ఖచ్చితంగా నేను సంపాదించుకోవాల్సిందే, అది కూడా నిజాయితీగా అని నాకు అర్థం కాలేదండి ఆ రోజున. అర్థం కాలేదు. సో మీటింగ్లకు వెళ్తున్నాను కానీ ఆ ఈ మీటింగుల్లో ఉంటే వెళ్తూ ఉంటే ముందు మానేయచ్చు అనే ఒక ఇది. కానీ నా లోపల ఇంత, అంటే ఆల్కహాల్ అనేది పైకి కనిపించే ఒక లక్షణం మాత్రమే, చిన్న లక్షణం మాత్రమే అన్నాడండి. కానీ లోపల బగబగబండే సూర్యుడు నేను. ఆధ్యాత్మిక దివాళా కోరుతనం, విపరీతమైన క్యారెక్టర్ డిఫెక్ట్స్, లోపాలు, దోషాలు, గతంలో చేసిన పనులు, ఇవన్నీ కూడా నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుండే. చాలా ఉక్కిరి బిక్కిరి చేస్తుండే. తట్టుకోలేకపోండి. ఎవరితో ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడుకుందాం అంటేనే ఏ మిత్రులు చూస్తే యాక్చువల్ గా ఆప్యాయత రావాలి, మా నా మనవడు అనే నమ్మకం రావాలి. కానీ నాకు యాక్చువల్ గా ఆ రోజు మిత్రులు చూస్తే భయం వేసేదండి నాకు. ఎందుకో తెలియదు, భయం వేసేది. వాళ్ళంతా వయసులో పెద్దోళ్ళు, కార్లు మీద వచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద తెల్ల షర్ట్లు వేసుకుని వచ్చేవాళ్ళు, చేతికి ఉంగరాలు పెట్టుకుని వచ్చేవాళ్ళు. ఈ అమ్మ వీళ్ళతో మాట్లాడితే వీళ్ళకి ఏమైనా చెప్తే పరువు పోద్దేమో, వీళ్ళ భయపడుతుంది. అలాగే చాలా విషయాలు ఓపెన్ అవ్వలేదు నేను. ఓపెన్ అవ్వకపోతే నన్ను చాలా బాధించి, అంటే నేను త్రాగుడు అయితే పక్కన పెట్టాను కానీ, బట్ నాలో ఆనందం లేదు, సంతోషం లేదు, స్వేచ్ఛ లేదండి. ఆ ప్రశాంతత లేదు. ఏదో అలజడి, ఆందోళన ఉంది. ఈ అమ్మాయి ఏంద్రా, ఈ తాగిన రోజుల్లే బాగున్నాయి కదరా బాబు అనే ఒక ఆలోచన. మళ్ళీ ఇంకొక ఆలోచన ఏంటంటే, ఒక సంవత్సరం పాటు ఏ మీటింగ్ లో కూర్చున్నాం, ఒక సంవత్సరం తర్వాత ఆరోగ్యం బాగవుద్ది, మంచి ఉద్యోగం దొరుకుద్ది, రోజుకు డబ్బులు వస్తాయి, సాయంత్రం పూట 90 క్వార్టర్ పెయింటింగ్ చేసుకున్నాం. ఇలాంటి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు. ఇక జీవితాంతం మందు తాకుండా ఉండాలా, అమ్మో బాబోయ్ నా వల్ల కాదు, ఇలాంటి ఆలోచనలు, రకరకాల ఆలోచనలన్నీ. ఈ ఆలోచనలన్నిటికీ పరిష్కారం డైలీ మీటింగ్కి వెళ్ళడం వల్ల దొరికింది. కాకపోతే మాకు సోపానాలు, సాంప్రదాయాలు, ఇప్పుడున్న అవేర్నెస్ అప్పుడు లేదండి. సోపానాలు అప్పుడు బిగ్ బుక్ చదువుకోవాలి, స్పాన్సర్ తీసుకోవాలి, ఏ, ఇలాంటి అవేర్నెస్ లేదు అప్పుడు, ఆ రోజుల్లో లేదు. ఆ, లేకపోవడం వల్ల ఏమైందంటే నేను ఇబ్బందులు పడుతూనే ఉన్నానండి. ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. ఆ, ఒకసారి అయితే 2005లో మళ్ళీ 4 రోజుల ముందు తాగేసి, మళ్ళీ భయం వేసింది, మళ్ళీ ఎక్కడ చచ్చిపోతాను వేసి మళ్ళీ ఏలోకి వచ్చి, మళ్ళీ 2008, 2009లో మళ్ళీ ఒక 15 రోజుల ముందు తాగేసి, మళ్ళీ భయం వేసి మళ్ళీ పరిగెట్టుకుని వచ్చాను. కానీ 2013లో రిలాప్స్. అది ఏంటంటే, ఆ ఆ 2003 నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏ మీటింగ్లను వదలలేదు, మీటింగ్ మిత్రులను వదలలేదు. కానీ నేను నాలో నాలో నా నైతిక స్థాయిని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడలేదండి. కొన్ని రహస్యాలు ఉన్నాయి నా జీవితంలో. ఈ రహస్యాలని నాతో పాటే చచ్చిపోవాలి, ఎవరితో పంచుకోకూడదు. ఇవి పంచుకుంటే నాకు అమ్మో బాబాయ్ ఆ ఊహే భయం వేసేది. దానివల్ల ఏంటంటే నేను ఆ, ఉక్కిరిబిక్కిరి అయిపోతుండేవాడిని. పంచుకోలేను, నన్ను ఇబ్బంది పెడుతుండే. 2013లో జరిగిన రిలాప్స్ అండి, మామూలు రిలాప్స్ కాదు, అది భయంకరమైన రిలాప్స్ అన్నమాట. 22 రోజులు తాగానండి. చచ్చిపోతాను అనుకున్నాను, నేను చచ్చిపోతాను అనుకున్నాను. 22 రోజులు విపరీతమైన త్రాగుడు, విపరీతం.
ఏంటంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున అలా ఏం లేదండి. తాగుడే తాగుడు. ఇక 23 రోజుల తర్వాత వితౌట్ ఫుడ్ వరంగల్ రైల్వే స్టేషన్ లో వరంగల్ రైల్వే స్టేషన్ లో పడిపోయాను. నా మీద 1,00,000 ఈగలు వాలి ఉన్నాయి. 1,00,000 ఈగలు. 1,00,000 ఈగలు వాలి నన్ను అసలు మనిషి మూత్రము, మలము అన్ని ప్యాంట్లోనే ఉన్నాయి. ఆ ప్యాంటు షర్ట్ కూడా నల్లగా అయిపోయి, గడ్డం పెరిగిపోయి, ఈ జుట్టు పెరిగిపోయి ఒక పిచ్చోడ్లాగా ఉన్నానండి. కనీసం ఆ చుట్టుపక్కల ఎవరు కూడా కనీసం నా దగ్గరికి రావడానికే సాహసించలేకపోయారు. భయపడిపోయారు. ఆ టైంలో కూడా భగవంతుడు నన్ను వదలలేదండి. నిజంగా భగవంతుడు దయామయుడు. ఆ టైంలో కూడా భగవంతుడు నన్ను వదలలేదు. ఒక మిత్రుడు, ఒక వ్యక్తిని పిలిచాను అక్కడ. బాబు డ్రామా అని. ఏంటి అన్నాడు. బాబు ఒక నెంబర్ చెప్తాను, ఫోన్ చేయవా ప్లీజ్ అని. ఎవరిది అన్నాడు. మా ఫ్రెండ్ ఇది, నా ఆరోగ్యం బాగాలేదు, ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు బాబు. చెప్పండి అన్నాడు. 9959916225 ఫోన్ నెంబర్ చెయ్యి. మరి ఆ నెంబరు చనిపోయిన శ్రీధర్ గారిదండి, మన చనిపోయిన వరంగల్ శ్రీధర్ గారిది. ఆ నెంబరు, అది ఆ టైంలో భగవంతుడు నాకు ఎలా గుర్తు చేశాడు. నా దగ్గర ఫోను లేదు, ఏమీ లేదు. కానీ ఆ నెంబర్ మాత్రం ఆ టైంలో గుర్తు రావడం, ఇదంతా భగవంతుడు తాలూకు మహిమ కాకపోతే ఏంటంటే. 9959916225 ఈ నెంబర్ చేయమ్మా. అది కరెక్ట్ గా శ్రీధర్ గారికి వెళ్ళటం. శ్రీధర్ గారు, మన రామోహన్, మన శివ, మన వీరేష్, వీళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్ రావటం, నన్ను గబాలు తీసుకెళ్లి అక్కడున్న ఒక రిహాబ్ లో ఉంచటం. పాపం వాళ్ళు వేసిన బట్టలు తీసేసి స్నానం చేయించి వేరే బట్టలు తొడగటం. ఒక 5 రోజులు విడ్రాల్స్ లో ఉన్నాను, భయంకర విడ్రాల్స్ లో ఉన్నాను. 5 రోజుల తర్వాత శ్రీధర్ గారు వచ్చారు. 10 రోజుల తర్వాత, ఏంటి సార్ పరిస్థితి అన్నాడు. "ఏం లేదు సార్, వెళ్ళిపోతాను సార్, నేను ఎస్కోట్ వెళ్ళిపోతాను సార్, నేను ఎస్కోట్ వెళ్ళిపోతాను సార్ నేను." ఓకే అండి, ఓకేనా అంటే ఓకేనా. పాపం ఆయనే దగ్గరుండి ట్రైన్ ఎక్కించి వైజాగ్ ట్రైన్ టికెట్ కొని, ట్రైన్ టికెట్ జోబులో పెట్టి నన్ను ఎస్కోట్ పంపించారు. ఆ 2013 నవంబర్ లో ఎస్కోట్ వెళ్ళిపోయాను. ఆ ఎస్కోట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొద్ది కార్యక్రమాన్ని గట్టిగా పట్టుకోవటం. 2016లో వచ్చరికి మన లోకేష్ బాబు గారు గుంటూరులో సోపన్నాల సదస్సు పెట్టడం. ఆ సోపన్నాల సదస్సులో పాల్గొనటం. అసలు ప్రోగ్రామ్ అంటే ఇదిరా బాబు అని అర్థం అవటం, ప్రోగ్రామ్ ని అర్థం చేసుకోవటం, ప్రోగ్రామ్ చేయటం, నాలో ఉన్న రహస్యాలన్నీ ఒక మిత్రుడితో చెప్పుకోవటం, నా తప్పుల్ని చెప్పుకోవటం, ఇవన్నీ కూడా చేసిన తర్వాత నా జీవితంలో అలజడి, ఆందోళన అన్ని పోయినాయి. ఈ రోజున నాకెవరూ లేరు సార్. నాకెవరూ లేరు, మా అమ్మ తప్ప. అయినా కూడా అయినా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉన్నాను. రేపటి గురించి నేను అస్సలు ఆలోచించను. ప్రతిరోజు కార్యాచరణ చేసుకోవటం, ప్రతిరోజు కార్యాచరణ చేసుకోవటం, ప్రతిరోజు మీటింగ్కి వెళ్ళకపోయినా వారానికి 4 మీటింగ్లు ఖచ్చితంగా అటెండ్ అవ్వడం. చుట్టుపక్కల దిల్సుఖ్ నగరు, మలక్పేట, ఈ ఈ ఉప్పళ్ళు, ఈ 4 మీటింగ్లు అటెండ్ చేసుకోవడం ప్రశాంతంగా నాకు తోచిన విధంగా నలుగురు మిత్రులకు సహాయం చేయడం. ప్రస్తుతానికి రిహాబ్ లో పనిచేస్తానండి. రిహాబ్ లో జీవితం కూడా హ్యాపీగానే ఉంది. ఇంకా భగవంతుడి దయ. ఈ జీవితం 20 ఏళ్ళ జీవితం లైఫ్ ఇచ్చాడు భగవంతుడు. సహజంగా ఆ, నాతో పాటు ఏలోకి వచ్చిన చాలా మంది చచ్చిపోయారండి రిలాప్స్ అయ్యి. నాతో పాటు వచ్చి నాతో పాటు 20 ఏళ్లలో చాలా మంది చచ్చిపోయారు రిలాప్స్ అయ్యి. కానీ భగవంతుడు మాత్రం నన్ను గట్టిగా పట్టుకున్నాడండి. భగవంతుడు నాకు
జన్మనిచ్చాడు. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ గాడ్. ఎందుకంటే నాలో ఏం చూసాడో నాకు తెలియదు. నా చేత ఏం చేయించాలో ఆయనకి తెలుసు బాగా. ఆయన చేయించుకుంటాడు, ఆయన చేస్తున్నాడు. నన్ను కూడా ప్రశాంతంగా ఉంచుతున్నాడు. నేను కూడా మా అమ్మగారిని ప్రశాంతంగా ఉంచుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన గ్రూప్ కి మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. భగవంతుడికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.